నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అండ్ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. ముఖ్యంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసుకు సంబంధించి ఐజీ ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్ కట్గా మొత్తం అంతా చెప్పారు. అసలు ఎక్కడ ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. చాలా అంటే వాళ్ళు 15 రోజుల పాటు ఎంతో చాలా కీలకంగా వాళ్ళు విచారణ చేసి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం విన్నాం. అయితే ఈ నేపథ్యంలో సగటు పౌరుడికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ ఏంటంటే, మొదటగా ఆయన మొత్తం అంతా ఓవరాల్గా ఆయన చెప్పిన దాంట్లో మొత్తం తాగినట్టు అంటే మీన్స్ లిక్కర్ కొనుక్కున్నట్టు అవి చూపించారు. ఫస్ట్ ఆయన ఎక్కడ తిన్నట్టుగా చూపించలేదు. ఎక్కడ కూడా తినుంటాడు కదా, 13 గంటల జైలు తినుంటాడు. మరి ఆ హోటల్ విజువల్స్ కానీ, అలాగే ఎంత లిక్కర్ కన్జ్యూమ్ చేసేవాడైనా అంత ఒక రోజులో 3 సార్లు కొనుక్కుని మరీ మద్యం సేవిస్తాడా అనేటువంటిది ఒక సందేహం. అయితే ఇలా మొత్తం కొన్ని సందేహాలు ఉన్నాయి. ప్లస్ ఒకవేళ ఎక్కడైనా ఆగితే కనుక ఆ హోటల్ తినడానికి ఆగాలి కదా ఎక్కడో అక్కడ జర్నీలో, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఒకటి. అండ్ ఇదొక అనుమానం. అయితే ఆల్రెడీ ఆయన హెల్మెట్ ఉండగానే తలకి అంత బలంగా గాయం కూడా ఎలా అయి ఉండొచ్చు అనేటువంటిది ఒక సందేహం. అండ్ మద్యం కొండవే తప్ప తాగినటువంటి విజువల్ కూడా ఎక్కడ దొరకలేదు, ఎక్కడ చూపించలేదు. సో ఇలా రకరకాల అనుమానాలు అయితే మళ్ళీ తెరపైకి వస్తూ ఉన్నాయి. ఏమని చెప్పుకోవచ్చు, ఏమనిపిస్తుంది? ఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఏ కేసు అయినా సరే డీసీపీఓ ఏసీపీఓ ఎవరో ఒకరు కన్క్లూజన్ ఇస్తారు లాస్ట్కి. వాళ్ళు కన్క్లూజన్ ఇవ్వడానికంటే నువ్వు అడిగిన ఏదన్నా అయిన వెంటనే మెడ మీద కత్తి పెట్టి అడిగితే చెప్పలేరు ఎవరు. వాళ్ళు 360 డిగ్రీస్లో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి అప్పుడు ఇలా జరిగిందండి అని చెప్తారు. నెక్స్ట్ ఇంకోటి, వాళ్ళకు కూడా ఎక్కడెక్కడి నుంచి రిపోర్ట్స్ వస్తాయి, ఫోరెన్సిక్ నుంచి కూడా రిపోర్ట్స్ వస్తాయి, పోస్ట్ మార్టం నుంచి రిపోర్ట్స్ వస్తాయి, అండ్ నెక్స్ట్ ఆ సీసీటీవీ ఫుటేజ్లు వస్తాయి. వాళ్ళు ఎంక్వైరీ చేసిన చోట వీళ్ళ సంబంధించి మన మనీ ట్రాన్సాక్షన్స్ లేకపోతే ఇంకేవో ఏవేవో, అంటే ఒక జర్నీ చేస్తున్నామంటే మినిమం వాటర్ బాటిల్స్ కొనడము, ఎక్కడైనా ఏదైనా తినడము, పెట్రోల్ కొట్టించుకోవడం, ఇవైతే కామనే కదా. అట్లీస్ట్ టోల్ కట్టకపోయినా బండి పైన దాటడము మెయిన్. సో ఇవన్నీ కూడా వాళ్ళు పరిశీలించడానికి పూర్తి స్థాయిలో దాన్ని దర్యాప్తు చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం తీసుకున్నారు, మొత్తానికి చెప్పారు. ఇక ఇంతటితో ముగిసిపోయింది, ఇది మిస్టరీ వీడింది అని చెప్పిన. ఇంకా దీని గురించి సోషల్ మీడియాలో చాలామంది రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. అలా చనిపోయాడు, ముందే హైదరాబాద్లోనే చంపేసి ఒక ఫేక్ డ్రైవ్ తీసుకొచ్చారు, అసలు మొహం కనబడట్లేదు, ఇట్లా ఉన్నాడు, ఆయన పాస్టర్ కాదు, అది ఇది ఏవేవేవాడు, మాస్క్ పెట్టుకున్నాడు, ఇందాక మీరు అన్నట్టు తలకి గాయమైంది, అసలు ఎక్కడ అసలు కొంటే కొన్నాడు, మరి కొన్నాడు తాగడా, మరి అంత జర్నీ చేసినాడు అసలు స్టఫ్ తినడా, ఇవన్నీ క్వశ్చన్స్. సో వీళ్ళు చెప్పింది అదే, పోలీసులు ఏమన్నారు, ఇంతటితో అయిపోయింది, దీని గురించి చర్చలు పెట్టకండి అన్నారు. సరే పోన్లే, అప్పటికీ చర్చలు పెడుతున్నారు కాబట్టి కొత్త గొప్ప డౌట్లు తీర్చుకుందాం మనస్ఫూర్తిగా. లిక్కర్ కొన్నట్టుగా ఉంది, తాగినట్టుగా లేదు. మందు తాగేవాడు, బేసికల్లీ చెప్తున్నా, హైవే రోడ్ల మీద మందు తాగేవాడు ఎప్పుడైనా సరే సీసీటీవీలు లేని చోటే తాగుతాడు, అటు ఇటు చూస్తాడు, ఎవరు రాని చోటే ఆగుతాడు, కొంచెం నీడున్న పొదలు చూసుకుంటాడు, అక్కడ సెటప్ చేసుకొని అక్కడ చూసుకొని అదేదో డిస్పోజల్ గ్లాస్లో ఏదో కలుపుకొని తనివి తీరా తాగేసి ఆ నమిలేవి ఏమన్నా ఉంటే నమిలేసి, పొగ తాగే ఒకవేళ అలవాటు ఉన్నాడు అది కూడా తాగేసి అలా ఏదో నములుకుంటా సాఫీగా వెళ్తాడు. ఇక మత్తెక్కితే ఊగుతా తుల్లుతా తాగుతా సాగుతా పోతాడు. బేసికల్ అంతేగా. మనకి ఇప్పుడు ఊర్లలో డ్రోన్లు వెళ్తున్నాయి అంటే ఎక్కడో తాగుతున్నాడు కాబట్టి డ్రోన్లు డ్రైవ్లు చేస్తున్నారు. రోడ్డు పక్కన ఎవరు తాగరు, వాళ్ళు వెతుక్కునే చోట్లు కూడా అలాగే ఉంటాయి. అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళు ఎలా అయితే ఆలోచనలు డిఫరెంట్ ఉంటాయి, ఎవరు లేని చోటికి ఎవరు రాని చోటికి వెళ్తారు. ఇప్పుడు బండాపి అలా లోపలికి వెళ్తున్నాడు అంటే కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా పోతున్నాడు మనిషి అనుకుంటారు తను, కానీ ఖచ్చితంగా వీడు తాగడానికే దూరుతున్నాడని ఎవరు అనుకోరు, అంతే కదా. ఓకే, ఇన్ కేస్ ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగి ఉండొచ్చు. నెక్స్ట్ తినడం, మందు తాగేవాడు ఖచ్చితంగా తింటాడు,
అవునా? ఆ తిండి కూడా అక్కడే జరిగి ఉండొచ్చు కదా, ఆ పొట్లం ఏదో. ఒకవేళ నేను డౌట్ అంటే ఇప్పుడు పోలీసులు వద్దు అన్న తర్వాత మనం మళ్ళీ చర్చ పెట్టకూడదు. అవును. ఒకటి. రెండోది, చర్చ పెట్టుకున్నా కూడా మనం ఆలోచించేటట్టే కాకుండా ఇంకొన్ని కోణాలు కూడా ఉంటాయి కదా, ఎందుకు అలా జరగకూడదు అనేది. అవును. ఇన్ కేస్ ఖచ్చితంగా చాలా మందికి వచ్చే డౌట్. ఇప్పుడు కళ్ళు తాగేవాడు ఎక్కడో లోపలికి వెళ్తాడు ఆ ఈత చెట్లు ఎత్తుక్కుంటా, అవునా? అక్కడ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఓ పొట్లం ఒకటి పట్టుకొని పోతాడు, పల్లీల పొట్లమో లేక పకోడీల పొట్లమో చికెన్ మంచూరియా పొట్లమో పట్టుకెళ్తాడు. ఇంత తాగి ఇంత స్టఫ్ తిన్న తర్వాత ఆకలేదు, ఇన్ కేసు మళ్ళీ తాగాలనిపిస్తే తాగుతాడు, డీహైడ్రేట్ అయితే కూర్చుంటాడు. మేబీ అక్కడ కూర్చునేది డీహైడ్రేషన్ కూర్చున్నాడేమో. ఇన్ కేస్ పాజిటివ్గా ఒకే రోజులో 3 సార్లు మందు కొనడం కూడా, అంటే తాగుబోతులు గజ తాగుబోతులు అంటూ ఉంటారు చూసారా, అలాగా. అంటే 3 సార్లు. 1 సెకండ్, 3 సార్లు అంటే మళ్ళీ అది కూడా చెప్తా. ఇఫ్ యూ టేక్ విస్కీ ఆర్ వోడ్కా ఆర్ రమ్ ఆర్ బ్రాండీ ఫర్ ఎగ్జాంపుల్, విస్కీ వోడ్కా పక్కన పెట్టి ఈ పరికరాలు ముందు చెప్పిన 3 ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఏంటంటే నీకు ఊగే తూలే లక్షణము 1/4 తాగితేనే వచ్చేస్తుంది. అండ్ తర్వాత బాడీ ఇమీడియట్గా డీహైడ్రేట్ అవుతుంది, వాటర్ ఏదో తాగాలనిపిస్తుంది, ఫ్రూట్స్ తినాలనిపిస్తుంది, ఇంకేదో చేస్తారు అంతవరకు. బీర్ తాగేవాడు ఎవరైతే ఉంటాడో, మీరు ఒక పిల్లల్ని అడగండి, మంచి అదేంటంటే యంగ్ తాగుబోతులు ఉంటారు, వైన్ షాప్ వెనకాల యంగ్ తాగుబోతులు ఉంటారు, మీరు పిలిచి అడగండి ఎన్ని బీర్లు లేపుతావురా నువ్వు అని అడుగు. నేను ఎట్ ఏ టైం 4 లేపుతా 5 లేపుతా అనేవాళ్ళు ఉంటారు. క్యాన్స్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు, క్యాన్స్ కొనే వాళ్ళు కూడా ఒక 6-7 తాగొచ్చు, తూలరు. అంటే అదంతా అయిన తర్వాత తూలుతారు. బీర్ ఇంతే. ఒక దగ్గర బకార్డీ ఏదో చూపించారు కదా, అది కోటరే వాళ్ళు చూపించింది. ఆ కోటర్కి పెద్దగా ఏమి అనిపించదు. అంటే 3 times అంటే 3 full bottles తాగితే అపర బీర తాగుబోతు అంటేనా. ఒక దగ్గర 2 బీర్లు తాగి ఇంకో దగ్గర 1/4 మంది వేసి ఇంకో దగ్గర మందు కొనుక్కున్నారు, ఎందుకంటే నైట్ టైం నేను రీచ్ అయ్యాక దొరకదు కాబట్టి 10 లోపు. సో ఇట్లా చూడండి, ఒకవేళ ఇన్ కేస్ మరీ తాగుతూ వెళ్ళాలని ఏం లేదు. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ని ఎందుకు అంతగా బ్యాడ్ చేయడం? అంటే హెల్మెట్ ఉండగా తలకు గాయం తగలడం అనేది కూడా. ఇప్పుడు హెల్మెట్ ఉండగా తలకు గాయం తగిలింది, ఎక్కడో పడ్డాడు బండి వేసుకొని. ఒక దగ్గర మీరు చూస్తే హెడ్ ల్యాంప్ పగిలిన చోట అప్పుడు హెల్మెట్ పడింది, మళ్ళీ పెట్టుకున్నాడు. ఓసారి లారీ కిందికి వెళ్ళబోయాడు, ఇంకోసారి ఇంకెక్కడికో పడ్డాడు. సో ఈ దఫాలుగా జరిగినప్పుడు మేబీ కొంచెం, ఇప్పుడు హెల్మెట్ ఉండగానే కాదు, హెల్మెట్ అటో ఇటో జరిగి కూడా గాయం అవ్వచ్చు, తనకు తెలియకుండా కాదండి. నేను అలా అనట్లే, ఇప్పుడు ఇలా పడ్డామా కొంచెం హెల్మెట్ ఇటు పడిందా ఇక్కడ గాయం అవ్వచ్చు. ఓకే, అంటే ఆల్రెడీ తాగిన మత్తులో ఉండొచ్చు కదా, అప్పుడు తెలియకపోవచ్చు కదా తనకి తగిలినట్టు, అలా కూడా అయి ఉండొచ్చు అంతే. సో ఒక అంశం అనేది ముగిసింది అంతే. దానికి సంబంధించి వీళ్ళు 92 చోట్ల ఏవో సీసీటీవీ ఫుటేజ్లు ఏవో తీసుకున్నారు. అన్నిట్లోనూ కనిపడింది నాగోల్ దగ్గర లిక్కర్ మార్ట్లో లోపలికి వెళ్ళి బీర్లు కొన్నాడు. లిక్కర్ మార్ట్లో అయితే బీర్లే కొనాలి, లేదంటే అదేంటిది ఫుల్ బాటిల్ కొనాలి 100%. క్వార్టర్లు ఇవి దొరకవు, హాఫ్లు దొరకవు. నీకు పర్చేస్ చేసే షాప్స్ ఉంటాయి కదా, అక్కడ దొరుకుతాయి. మార్ట్ ఇట్లా కార్ట్ పట్టుకొని వెళ్ళే మార్ట్లో మాత్రం ఫుల్ బాటిల్స్ తప్ప వేరే ఉండవు. సో ఇది ఇలా కూడా అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు పోలీసులు చెప్పిన దానికి మనం అనుకున్న దానికి మేబీ అవి సింక్ అవుతున్నాయి. ఎక్కడో తాగాడు అంటే తాగిన విజువల్స్ లేవు, తాగుపోతే ఎప్పుడు కూడా విజువల్స్ ఉన్న చోట తాగాడు. తాగినప్పుడే తినుండొచ్చు తనివి తీరా. అవునండి, జరగకూడదు అనేది ఏం లేదు కదా అంతే. సేవ్ ఇప్పుడు వీళ్ళు బయట పెట్టారు ఆ విజువల్స్ అంతా. సో అదే జరిగింది. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.